ఇప్పుడు ప్రేమ నమ్మకం వేరు వేరే నువ్వు అంటున్నావు. నీకు కలిగిన అనుభవం ఏంటి, నువ్వు చూసిన అనుభవం ఏంటి, నీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి దాని గురించి చెప్పు నాకు. ఇప్పుడు నీ జనరేషన్ బట్టి నువ్వు చెప్పావు కదమ్మా. ఓకే. ఇప్పుడు అప్పట్లో పెద్దల మాటలు వినాలి, సపోర్ట్ తోటి చెయ్యాలి అని చెప్పావు. బట్ అప్పుడు ఉన్నంత ఇదిగా ఇప్పుడు లేదు. ఎలా ఉందంటే నా ఒపీనియన్ ప్రకారంగా, అంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యింది కానీ, నేను చూసింది కానీ, నా ఫ్రెండ్ సర్కిల్లో విన్నది కానీ, సో అనుభవించింది కానీ, సో వీటన్నిటిని బట్టి నా ఒపీనియన్ లవ్ అనేది ఒక బిజినెస్. లవ్ అనేది ఒక బిజినెస్. ఎలా అంటావా, బిజినెస్ అని నేను ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తున్నానంటే, ఒక మనిషిని లవ్ చేయాలంటే ఫస్ట్ నమ్మాలి. నమ్మకంతో మనం ఫార్వర్డ్ అవుతాం. కానీ ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ ఎందుకు మారుతుంది, ఎలా మారుతుంది అనేది మనం ఎవరు చెప్పలేము. అవసరాలను బట్టి మారొచ్చు, వాళ్ళు ట్రావెల్ అవుతున్నప్పుడు వీళ్ళ పద్ధతులు మారొచ్చు. దాన్ని ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా చెప్పలేక వాళ్ళ అవసరతను కొద్దీ దాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా దాన్ని మార్చుకుంటున్నారు. ఓకే, దీంతోటి నాకు నాకు ఈ అవసరం ఉంది, నాకు ఇలా ఉంటే నాకు ఏదైనా చేస్తుంది, సో నా అవసరాన్ని బట్టి నేను ఉంటాను అనే విధంగానే ఒక బిజినెస్. ఇప్పుడు ఒక సామెత ఉంది కదా, నా ఇంటికి వస్తే ఆ టైప్ లోనే. ఓకే, నేను నీతో ట్రావెల్ అయితే నాకేంటి ఉపయోగం, నేను నీతో ట్రావెల్ అయితే నాకేంటి ఉపయోగం అనేది ఒక బిజినెస్ అయిపోయింది. సో ఇక్కడ నమ్మకం అనేది ఇంకెక్కడ ఉంది, కోల్పోయింది. నమ్మకం అనేది అసలు లేదు, ప్రేమలో నమ్మకం అనేది పోయింది, అసలు పోయింది అది. ఇప్పుడు ఇంకోటి అంటే, ఇప్పుడు వదిలించుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ పర్సన్ ఎలా వదిలించుకుంటాడు అనేది మనం గెస్ట్ చేయలేం. ఏంటి, కాల్స్ ఇగ్నోర్ చేయడము, బ్లాక్లు చేయడము, బిజీ ఉన్నానని చెప్పడము, ఇలాంటి చెప్పేసి ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళకేంటమ్మో అవతల వదిలించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలాగైనా వదిలించుకుంటారు, ఏదో ఒక ఆప్షన్ లో వాళ్ళు స్ట్రాంగ్ గానే ఉంటారు. బట్ యువతలు ఎవరైతే సీరియస్ గా రిలేషన్ లో సీరియస్ గా ఉన్నారో వాళ్ళు ఇంకా అసలు బ్రతికుండగానే ఒక నరకం అన్నమాట. అది నేను చూశాను చాలా మందిని ఈ విషయాల్లో. ఎందుకంటే నమ్మకాన్ని, ప్రేమని ఎప్పుడైతే బ్రేకప్ చెప్పుకొని విడిపోయారో వాళ్ళు పడ్డ మానసిక వేదన, శారీరక బాధ నేను చాలా ఇది మెయిన్ గమనించాను. ఇక్కడ లవ్ అనే విషయానికి వస్తే మెయిన్ ఎక్కడ బాగా ఎవరైతే ఇన్వాల్వ్ అయిపోయి జెన్యున్ గా ఉంటారో వాళ్ళు ఎమోషనల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా ఎంత డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు బ్రతుకుండగానే నరకాన్ని చూపిస్తున్నారు. అంత నరకం అనుభవిస్తారు వాళ్ళు. అంత పెయిన్ ఇచ్చి ఈ బిజినెస్ ఆడడం అనేది కరెక్ట్ కాదు అంటాను. కానీ నా ఒపీనియన్ ప్రకారం నేను ఎలా చెప్తానంటే, ఆరెంజ్ సినిమా కరెక్ట్ గా చూపించారు. ఎందుకంటే ప్రేమ ఎన్ని రోజులు ఉండదు, నమ్మకం ఎన్ని రోజులు ఉండదు. అది ఉంది అంటే అసలు గాడ్ గిఫ్టే ఆ పర్సన్. ఇంకోటి ఏంటి తెలుసా, ఇవాళ రేపు నిజమైన జెన్యున్ లవ్ ని కానీ నమ్మకాన్ని ఇచ్చే వాళ్ళు కోటిలో ఒక్కరు, అదృష్టాన్ని బట్టి. కానీ ఈ చుట్టూ జరుగుతున్న సన్నివేశాలను బట్టి ఆ ఉన్న ఒక్కరిని కూడా భయపడుతున్నారు. ఇన్కేస్ వీళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నా కానీ అవతల వాడు అమ్మో యాక్సెప్ట్ చేస్తే ఎట్లా, అదవుతుందేమో ఇదవుతుందేమో అని ఆలోచించుకుంటారు. బట్ ఈ ఆలోచనలు వాళ్ళతో కన్వర్జేషన్ కూడా అవుతూ ఉంటది. కానీ ఈ ఎవరైతే సీరియస్ గా ఉంటారో ఆ కోటిలో ఒక్కరు, వీళ్ళు మాత్రం ఏడుస్తానే ఉంటారు. అది కరెక్టే, ఎందుకంటే పెయిన్ అనుభవించిన వాళ్ళకే కదా తెలుస్తుంది ఆ దెబ్బ యొక్క పరిణామం ఎలా ఉంటది అన్నది. అందుకే నేను చాలా మందిని చూశాను. నా ఒపీనియన్ ప్రకారం నేను చెప్పాల్సింది ఏంటంటే, ఒకవేళ ఇష్టం ఉంది, లేదు నేను ఈ మ్యాటర్లో నేను సీరియస్ గా లేను, ఇప్పుడు నుంచి చూడండి ఐ లవ్ యూ అని చెప్పారు అని అంటే ఎన్ని రోజులు అని అడగాల్సి వస్తుంది. ఎన్ని రోజులు, ఎన్ని మంత్స్, ఎంత కాలం వరకు ఉంటది ఇది అనేది అడగాల్సి వస్తుంది. లవ్ యూ టూ అని చెప్పడం అది పాతది అయిపోయింది. లవ్ యూ అనగానే ఎన్ని రోజులు అనేది ఎదురు క్వశ్చన్ వేసి దానికి ఒక టైం నిర్ణయం అనేది తీసుకోవాల్సి వస్తుంది, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అంటే ప్రస్తుతం ఇప్పుడు యూత్ అలాగా మారిపోయి ఉన్నారనమాట. ఒకటి నువ్వు ఈ వేసిన ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా, జనాల్లో నాలెడ్జ్ ఎలా పెరిగిపోయిందంటే, ప్రేమ అనేది ఒక్కరికే ఎందుకు సొంతం అవ్వాలి,
విశాల హృదయం. అవును, ఎంతమందినైనా ప్రేమించవచ్చు. ఇప్పుడు మనసుకి చాలా మంది నచ్చొచ్చు అన్న లెక్కల్లోని అది డెవలప్ చేసుకుంటున్నారు. మనసుకి నచ్చడం అంటే ఆ రకమైన నచ్చడం కాదు. ఇప్పుడు అమ్మ ప్రేమ ఉంటది, అక్క ప్రేమ ఉంటది, తమ్ముడు ప్రేమ ఉంటది, బావ ప్రేమ ఉంటది, మల్టీ రిలేషన్స్ ఉంటాయి. కానీ మనసును కోరుకునే ఒక్క వ్యక్తిది అది సపరేట్ ప్లేస్. అదే కదా, ఫిజికల్ అటాచ్మెంట్ తో కూడిన ఆ లవ్ ని లవ్ అని యాక్సెప్ట్ చేయడం కూడా తప్పేనమ్మా. ఎందుకంటే అది ఫిజికల్. ఇప్పుడు ఆకలేస్తే అన్నం ఎట్లా తింటాము, టైం వచ్చేటప్పుడు నిద్ర వస్తే కళ్ళు మూతుకుపోతుంటే పడుకోవాలనిపిస్తుంది. అలాగే ఇది కూడా ఒక ఫిజికల్ అవసరం అనేది, శారీరకమైన నీడ్. దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అమ్మాయి దీన్ని ఒక ప్రేమ అనే పేరుతోటి ఒక ముసుగు కప్పేసి దాన్ని యూజ్ చేసేసుకుంటున్నారు. అది గమనించుకొని మనం ఎంతవరకు ఉండాలి అన్నది వాళ్ళు డిసైడ్ అయిపోయి వెళ్ళిపోతే మానసికమైన దెబ్బ తగలదు. అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనసు పెట్టేసుకొని నిజమే నేను ఇతనితో అంకితం అయిపోయి బ్రతకాలి, ఈమెతో అంకితం అయిపోయి బ్రతకాలి నిర్ణయాలు తీసుకున్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదో ఒక రోజున ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఏ విషయమైనా శారీరక పరమైన అవసరాలు తీర్చడానికి సర్టన్ ఏజ్లో పేరెంట్స్ పెళ్ళి అనేది చేస్తారు. ఆ పెళ్లి పూర్వపు రోజుల్లో పేరెంట్స్ నిర్ణయం. కానీ ఈ రోజుల్లో అంతా కూడా పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకంటూ ఒక ఐడియాలజీ ఉంది కాబట్టి ఇష్టం ఉంది కాబట్టి కూడా ఎవరైతే టైం కావాలి అప్పుడే ఎందుకు అన్న రీజన్స్ తో కూడా చాలా వరకు పెద్దల నిర్ణయాన్ని దాట వేయించేస్తున్నారు. ఒక రిలేషన్ ఎవరైతే సీరియస్ గా ఉంటారో వాళ్ళు సఫర్ అవుతున్నారు తప్ప ఎవరైతే జోయల్ గా తీసుకొని టైం పాస్ చేస్తున్నారో ఇప్పుడు ఒక్కటే కావాలనుకునే బాధపడుతున్నారు. ఒకటికి 10 మంది నాకున్నారు అనుకునే వాళ్ళు జాలీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అది ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది. నేను ఇచ్చే సొల్యూషన్ ఒకటమ్మా, జస్ట్ ఉన్నంత కాలం ఒక అండర్స్టాండింగ్ లో అది ఎవరైతే సీరియస్ గా ఉంటున్నారో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. వాళ్ళ పట్ల మనకి ఏదైనా డిఫరెన్స్ అనిపిస్తుంది లేదా ఏదైనా తేడా కొడుతుంది, వీడు కరెక్ట్ కాదు, వీడేదో సంథింగ్ రాంగ్లా ఉంది అని అనిపిస్తే నువ్వు ఓకే చెప్పిన రోజు నుంచే ఓకే పలానా డేకి ని ప్రిపేర్డ్గా అయ్యి ఉండాలి ముందు నుంచే నిర్ణయం తీసుకొని ఉన్నంతకాలం హ్యాపీగా ఉండేసి సో తదనంతరం మిగతా రోజులలో నీ లైఫ్ని చూసుకొని ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఒకరి మీద మరీ హోప్స్ పెట్టుకోకుండా. ఇప్పుడు ఎలా అంటే మాట్లాడుతున్న కొద్దీ ఒకరితో మాట్లాడకపోతే మాట్లాడి ఇంకో ఆ పలానా వ్యక్తితో మాట్లాడకపోతే డిప్రెషన్ ఫీల్ అయిపోతుంది. అంతే కదా, కామన్. అరే ఏంటి మనిషి నాతో